కంచన కాంచీతిలకం కరద్రుత కోదండ భానశ్రునిపాసం కఠినస్తనభరణంబ్రం కైవల్య ఆనంద కందమవలంబే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంక్షి విభాసి విరించి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి సరళమైన భావాన్ని మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 5వ భాగంలోనికి ప్రవేశిద్దాం రండి. ఓం హైం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః. బ్రహ్మ శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి కిరీటంలో ఉన్నటువంటి రత్నాల కాంతి చేత మెరుస్తున్న పాద పద్మాలు కలిగిన తల్లికి నమస్కారములు. అంటే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క పాదాలకు వంగి నమస్కరిస్తూ ఉండగా ఆ యొక్క తలపైన ఉన్నటువంటి కిరీటంలో ఉన్నటువంటి రత్నాల కాంతిలతో అమ్మవారి యొక్క పాదాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నది ఈ యొక్క నామావళిలో ఉన్న అర్థం. ఓం హైం హ్రీం శ్రీం సచీముఖ్య అమర వధూ సేవితాయై నమో నమః. దేవతలకు రాణి అయినటువంటి ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి మొదలైన దేవతా స్త్రీల చేత సేవలందుకునే తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః. కేవలం తన లీలతో వినోదంతో సరదాగా అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టించిన తల్లి అటువంటి తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం అమృతాది మహాశక్తి సమృతాయై నమో నమః. అమృతము మొదలైన అనేక మహాశక్తుల చేత చుట్టూ కూడా పరివేష్టింపబడినటువంటి తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః. తనను ఆరాధించే భక్తులకు ఏకఛత్రాధిపత్యంగా సమస్త రాజ్యాన్ని ప్రసాదించగలిగినటువంటి తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః. సనక సనందనాది మహర్షుల చేత ఎప్పుడూ కూడా నిరంతరము ఆరాధింపబడే పాదుకులు కలిగిన తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం దేవర్షిభిః స్తూయమాన వైభవాయై నమో నమః. నారదాది దేవర్షుల చేత స్తుతింపబడినటువంటి వైభవం కలిగినటువంటి తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః. అగస్త్య మహర్షి దుర్వాస మహర్షి చేత పూజింపబడినటువంటి పాదాలు కలిగినటువంటి తల్లికి నమస్కారములు. ఓం హైం హ్రీం శ్రీం మధ్యేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః. వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి పట్ల అమితమైనటువంటి వాత్సల్యము గల తల్లికి నమస్కారములు. ఇవి ఈ 9 నామాలకు గల సరళమైన భావం. ఈ నామాలను ఒకసారి పారాయణ చేద్దాం. ఓం హైం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం సచీముఖ్య అమర వధూ సేవితాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం అమృతాది మహాశక్తి సమృతాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం దేవర్షిభిః స్తూయమాన వైభవాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః. ఓం హైం హ్రీం శ్రీం మధ్యేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః. ఈ 9 నామాలకు గల సరళమైన భావం తెలుసుకున్నాం కదా. మరొక భాగంలో మరొక 9 నామాల యొక్క భావంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.